मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। सर्वेषां मंगलं भवतु, శుభం భూయాత్. ఈరోజు మనము ముండకోపనిషత్తు యొక్క ద్వితీయ ముండకం యొక్క ప్రథమ ఖండం చదువుకుంటున్నాం. దీంట్లో మొదటి శ్లోకంలో, రెండవ ముండకంలోని మొదటి శ్లోకంలో సృష్టి ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది, మనకు మహర్షి అంగిరసుడు చెప్పారు. ఆ తర్వాత అక్షరం అంటే ఇక్కడ ప్రకృతి అని మనం భావించాలి. ఎందుకంటే పరమాత్ముడు ఉపాదాన కారణం కాలేడు, నిమిత్త కారణమే. ఉపాదాన కారణమే అని అనుకుంటే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి మనం ఉపాదాన కారణంగా భావించకూడదు పరమాత్మను. అతను నిమిత్త కారణమే. ఎందుకంటే రెండవ శ్లోకంలో మళ్ళీ అక్షరాత్ పరతః పరః అనే దాని ద్వారా ఋషే స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి ఆ సృష్టి ఉత్పత్తికి మూల కారణం ప్రకృతి అని మనము భావించాలి. ఆ తర్వాత రెండవ శ్లోకాన్ని చదువుతారు. ఎవరు చదవడానికి సిద్ధంగా ఉన్నారో వారు చదవండి. రెండవ శ్లోకము చదవండి, గట్టిగా చదవండి. దివ్యో ప్రణామః శుభం. స బాహ్యాభ్యంతరో హ్యజః అప్రాణో హ్యమనాః శుభ్రో అక్షరాత్ పరతః పరః. ప్రతిపదార్థము: నహ ఇంద్రియములకు అందక పరోక్షముగా నుండు నా పరమేశ్వరుడు దివ్యః దివ్యుడు, హి నిశ్చయముగా, అమూర్తః సూక్ష్ముడు, పురుషః పూర్ణుడు, బాహ్యాభ్యంతరః విశ్వమునకు లోపల వెలుపల నంతటా నుండివాడు, ఈ అజః నిశ్చితముగా నెన్నడూ జన్మించువాడు కాడు, అప్రాణః ప్రాణ సంబంధం లేనివాడు, అమనాః సంకల్పాత్మకమగు మనస్సు లేనివాడు, శుభ్రః శుద్ధుడు, అక్షరాత్ పరతః నాశరహితమైన ప్రకృతి కంటేను పరమై, పరః సూక్ష్ముడై ఉన్నాడు. పరమేశ్వరుని మించి సూక్ష్మగా నుండి వస్తూ వండును లేదని భావము. ఓం. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. మొదటిగా అక్కడ మనకు మొదటి శ్లోకంలో అక్షరం తతక్షరాత్ పురుషో సౌమ్య భావ అని అక్కడ అక్షరాత్ అని చెప్పిన తర్వాత అక్షరం నుండి ఈ అంటే మూల ప్రకృతి నుండి, కారణ రూప ప్రకృతి నుండి కార్యరూప జగత్తు నిర్మించాడు పరమాత్ముడు. అయితే అక్షరం అంటే అక్కడ మన ప్రకృతి అంటే పరమాత్మకు భిన్నమైన ఒక పదార్థము. ప్రకృతి మనము ఈ ఆర్ష సాహిత్యం చదివాం కాబట్టి ప్రకృతి అంటున్నాం. కానీ అంటే ఆ పరమాత్మకు భిన్నమైన పదార్థమే దానికి ఉపాదాన కారణం అని చెప్పడానికి ఇది రెండవ శ్లోకంలో అక్షరాత్ పరతః పరః అనే ఈ వాక్యము ద్వారా, అంటే ఈ శ్లోకం యొక్క అంతిమ వాక్యం ద్వారా మనకు అర్థం బోధపడుతుంది. ఏమంటున్నాడు? సహా అతడు. ఎప్పుడు కూడా ఇక్కడ వ్యాఖ్యానంలో చెప్పాడు, పరమేశ్వరుడు సదా సంస్కృత భాష యందు తత్శబ్దము చే చెప్పబడును. తదేజతి తన్నేజతి సపర్యగా శుక్రం అకాయం అవ్రణం. ఇవి మనం మంత్రాలు ఉచ్చారణ చేస్తాము. సపర్యగాత్ అక్కడ స అనే నుండి అంటే అతడు థర్డ్ పర్సన్, ప్రథమ పురుషం. మనం సంస్కృతంలో చెప్పాలంటే ప్రథమ పురుషం. తదే జతి తన్నై జతి. ఈ మంత్రాల ద్వారా మనకు తత్ శబ్దాన్ని పరమాత్మునికి సదాధార పృథివీం ద్యాముతేమాం. ఇలా మీరు మంత్రాలు పరమేశ్వరుని వర్ణించినప్పుడు మనకు కనిపిస్తాయి. అక్కడ నామవాచకం లేదు, ఉందా? లేదు కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంద్రియాలకు అందక పరోక్షముగా ఉంటాడు. సహా అతడు ప్రత్యక్షంగా లేడు, పరోక్షంగా ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు దివ్యుడు, నిశ్చయముగా అమూర్తుడు. మూర్తము అంటే మనకు స్థూలంగా కనిపించేది, కళ్ళ ద్వారానే కాదు, స్థూలంగా కనిపించేది ఏదైనా మూర్తం. అమూర్తుడు, పూర్ణుడు, పురుష పూర్ణ, పరమ పురుష
అని అంటారు. అంతర్యామి, అంతరాత్మ, ఇవన్నీ కూడా ఎందుకంటే దానికి భిన్నమైన పదార్థాలు ఉన్నప్పుడే అవి వాడతాం. అంతరాత్మ అంటే అంతర్ అనేది ఇంకొక బాహ్యం ఇంకేదో ఉంది కాబట్టి అంతరాత్మ అంటున్నాం మనం. అదేవిధంగా తదేజతి తన్నేజతి తద్దూరే తద్వంతికే తద అంతరస్య బాహ్యస్య యజుర్వేదంలో చెప్పబడ్డది. అయితే అతను పూర్ణుడు, బాహ్య అభ్యంతరం లోపల బయట ఉంటాడు. అజహ, అతనికి జన్మ లేదు. ఒకసారి నిర్మించబడుతుంది, ఒకసారి లయం చేయబడుతుంది అనే పరిస్థితి లేదు. తర్వాత అప్రాణ, ప్రాణ సంబంధం లేదు. ప్రాణ సంబంధం ఎవరికి? కర్మఫలాలు అనుభవించి కర్మఫలాలు కర్మలు చేయాలనుకునే ఆ పదార్థం అంటే జీవాత్మకే కానీ పరమాత్మకే కావు. ఈ విధంగా మనము అర్థం చేసుకోవాలి. అజహ అంటే నిశ్చయముగా నుండేవాడు, జన్మించే. జ అంటే జన్మ, అజహ అంటే జన్మము లేనివాడు. అజరుడు, అమరుడు, అభయుడు మనం రోజు వల్లె వేస్తుంటాం. అప్రాణ, ప్రాణ సంబంధం లేదు. ప్రాణ సంబంధం ఎవరికి? ఎవరైతే ఎవరిలో ఆ సామర్థ్యం లేక కర్మలు చేయాలి, అతన్ని ఒక పదార్థానికి లోబడి వాళ్ళకి ప్రాణం కావాలి. అంటే ఆత్మ అని మనకు వైదిక సిద్ధాంతం తెలుసు కాబట్టి అనుకుంటున్నాం. అమనాహ, ఇంకా ప్రాణము లేదు, మనస్సు లేదు. ఇవన్నీ సాధనాలు కదా, సాధనాలు అతనికి ఏమవసరం? ఇవన్నీ ఏవి లేవు. శుభ్ర, శుద్ధుడు, పవిత్రుడు. ఎందుకు పవిత్రుడు అంటే అతనికి జడమును అంటిపెట్టుకొని ఆ సాధనంతో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతనే పరిపూర్ణుడు కాబట్టి అతనికి ఈ అవసరాలు ఇవి లేవు. అక్షరాత్ పరః, అక్షరము నాశరహితమైన ప్రకృతి కంటే కూడా, అంటే ఏ దాని ద్వారా ఈ నిర్మాణము సృష్టి నిర్మాణమైందో ఆ నిర్మాణమైన పదార్థము కంటే భిన్నము. ఆ పరమేశ్వరుని మించి ఇంకొక సూక్ష్మ పదార్థము లేదు అని మనకు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు ఋషి. ఈ శ్లోకం ద్వారా ఏమని చెప్తున్నాడు? ప్రకృతికి భిన్నమైన పదార్థం ఇంకొకటి ఉంది. అంటే కర్త వేరు, కార్యము వేరు. కర్త లేనిది కార్యం జరగదు. కార్యానికి ఇంకొక పదార్థం కావాలి. ఈ విషయాన్ని చెప్పడానికి పురుష అక్షరాత్ పరః అంటే ఏదైతే జగత్తు నిర్మాణం జరిగిందో ఆ నిర్మాణానికి భిన్నమైన ఒక కర్త ఉన్నాడు, అతడే పరమాత్మ అనే విషయాన్ని చెప్తూ పరమేశ్వరుడు సదా సంస్కృత భాష యందు తత్ శబ్దం చే చెప్పబడును. అతడెన్నడును ప్రత్యక్షము కాక పరోక్షంన ఉండును అని భావము. నేను 2-3 మంత్రాలు చెప్పాను కదా. సపర్యగా శుక్రం, అకాయం, అవ్రణం, అస్నావిరం అదొకటి. సదాధార హిరణ్య గర్భ మంత్రంలో సదాధార పృథివీం వ్యాముతేమ. ఇలా మనం చూస్తే మనకు చాలా మంత్రాలలో కనబడు. అతడు అన్నింటి యందు ఉండి మూర్తిమంతమైన పదార్థంలో ఎందు తెలియబడడు. ఎందుకంటే సూక్ష్మం కాబట్టి స్థూలంలో తెలియబడడు. అతి సూక్ష్ముడు. జీవుడు సూక్ష్ముడయ్యు శరీరాభిమానియే శరీరం నందున్నట్లు భావించును. అయితే పరమాత్మకి జీవాత్మకి తేడా ఇది చాలా మనకు అంటే శాస్త్ర జ్ఞానం లేకపోయినా అర్థమవుతుంది. ముక్తిని పొందిన జీవాత్మ కూడా సర్వవ్యాపకుడు కాలేదు, సృష్టి రచన చేయలేదు. అతనికి ఎంత సామర్థ్యం ఉంటే తన పరిధిలో తాను సుఖాన్ని, ఆనందాన్ని అనుభవిస్తాడే తప్ప తనకు లభించిన ఆ ప్రాంతం అంటే అంతే పరిధిలో, ప్రాంతం అంటే ఆ పరిధిలోనే అనుభవిస్తాడు తప్ప ఆయన ముక్తిని పొందిన ఏ జీవాత్మ సర్వవ్యాపకం కాలేడు. సర్వవ్యాపకం కాకపోతే అతనికి సర్వశక్తిమంతుడు కాలేడు. సర్వశక్తిమంతుడు కాకపోతే కర్మఫలాలు ఇవ్వలేడు. కాబట్టి జీవాత్మకు భిన్నమైన పరమాత్మ అనే ఒక పదార్థం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. అంతెందుకు మన తల్లిదండ్రులు, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మన మనసులో ఏ భావన ఉందో తెలియదు. భార్యకు భర్త మనసులో ఏ భావన ఉందో తెలియదు, భర్తకు భార్య మనసులో ఏ భావన ఉందో తెలియదు. తల్లిదండ్రులకు పిల్లల మనసులో ఏ భావన ఉందో తెలియదు, పిల్లలకు తల్లిదండ్రుల మనసులో ఏ భావన ఉందో తెలియదు. కానీ ఏదైతే సర్వవ్యాపకమైన పదార్థం ఉందో అందరినీ అదే క్షణంలో ఎవరి మనసులో ఎటువంటి భావన ఉద్భవించింది,
వారి కార్యకలాపాలు ఏంటి తక్షణమే తెలిసే ఒకానొక మహత్తర పదార్థం, అదే పరమాత్మ. కాబట్టి పరమాత్మనే జీవాత్మ, పరమాత్మనే అహం బ్రహ్మ అనుకోవడం చాలా మనకు అయోగ్యమైన విషయం. ఎందుకంటే ఏ పరమాత్మ మనకే క్షీ అనిపించే కార్యక్రమాలు ఎన్నో మనకు సమాజంలో కనబడుతున్నాయి. అరాచకము, అత్యాచారాలు ఎన్నో కనబడుతున్నాయి. అలాంటి కర్మలు చేయవలసిన పని ఆ పరమాత్మకు లేదు. పరమాత్మ కర్మ ఫలాలను ఎందుకు ఇస్తాడు? ఒకవేళ అదే చెయ్యాలి, అలాంటి కర్మలు చేయాలనుకుంటే. కాబట్టి స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే పరమాత్మకు భిన్నమైన ఇంకొక పదార్థం ఉంది, చేతన పదార్థము. ఆ పదార్థంలోనే ఇలాంటి భిన్న భిన్న పురుషార్థాలతో భిన్న భిన్న భావాలు మనకు ఈ సమాజంలో కనబడుతున్నాయి. కాబట్టి స్పష్టంగా జీవాత్మకు భిన్నమైన ఒక పదార్థం ఉంది, ప్రకృతికి భిన్నమైన ఒక పదార్థం ఉందని తక్కువ చదివినప్పటికీ మనకు మన స్వీయ అనుభవాలతోనే మనం అర్థం చేసుకోవచ్చు. పరమేశ్వరుని విషయంలో ఎన్నడూ ఉత్పత్తికి సంబంధం లేదు. జీవుడు పుత్రాది రూపంన జన్మను జన్మించునని. మరి పరమాత్మకు జీవాత్మకు తేడా అంటే జీవుడు ఒకరికి తల్లిగా, ఒకరికి తండ్రిగా, ఒకరికి కూతురుగా, ఒకరికి పుత్రుడుగా, ఒకరికి తాతగా రకరకాల అనుబంధాలతో జన్మించిన తర్వాత రకరకాల అనుబంధాలతో ఉన్నట్టుగా చూస్తున్నాం. కానీ పరమాత్మ ఒకరికి తాత, ఒకరికి ముత్తాత, ఒకరికి తండ్రి, ఈ బంధాలు అతనికి అవసరం లేదు. ఆ విధమైన జన్మ అతనికి అవసరం లేదు. ఎందుకంటే అతనిలో సర్వశక్తిమంతము వ్యాపకత్వం ఉంది ఒకటి. కాబట్టి ఏకదశలో ఉండాల్సిన అవసరం లేదు. అజుడు ప్రాణము, మనస్సు మున్నగు సాధనాలు అతనికి అవసరం లేదు. అతడు నిత్యశుద్ధుడు. ఆ విధంగా చూస్తే జీవాత్మ కూడా శుద్ధమే, కానీ అల్ప సామర్థ్యంతో తన గమ్యాన్ని, తన లక్ష్యాన్ని మరిచి తనను తాను తన లక్ష్యాన్ని, తన స్వరూపాన్ని మరిచి చేసే పనులే ఈ అరాచకాలు, అత్యాచారాలు. అట్టి పరమేశ్వరుడు ఈ స్థూల ప్రపంచం ఉత్పన్నం చేస్తాడు. అతడే సృష్టికర్త. కాబట్టి ఒక సర్వవ్యాపకం ఒకటే ఉంటుందా? చాలా పదార్థాలు ఉంటాయా? ఒక పదార్థం వ్యాపించిన తర్వాత దాంట్లో ఇంకొక పదార్థం ఎట్లా వ్యాప్యం ఉంటుంది తప్ప వ్యాపకం ఉండదు. వ్యాపకము ఒక పదార్థం సంపూర్ణంగా వ్యాపించిన తర్వాత ఇంకో పదార్థం వచ్చి ఎక్కడ వ్యాపిస్తుంది. ఈ రకంగా చూస్తే పరమాత్మ ఒక్కడే, అతడే సర్వవ్యాపకుడు. మిగతా అన్ని వ్యాప్యాలు అతనిలో ఇమిడి ఉన్నాయి అని మనము అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఆ పరమేశ్వరుడు ఈ స్థూల ప్రపంచం ఉత్పన్నం చేయును. అతడే ఈ సృష్టికి కర్త. అతని సంబంధము చేతనే సూక్ష్మ ప్రకృతి స్థూల వికృతిగా మారడం. మనం ఏదైతే నేచర్ ప్రకృతి అంటున్నామో అది ప్రకృతి కార్యరూప జగత్తు అని ఇక్కడ తెలుపుతున్నాడు. ఈ శ్లోకాన్ని చదవండి. ఓం ఏతస్మాత్ జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ కం వాయుజ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణి. ప్రతిపదార్థము ఏతస్మాత్ పూర్వము వర్ణించబడిన పరమేశ్వరుని మూలము ప్రాణము జాయతే ఉత్పన్నమగును. అట్లే మనః సర్వేంద్రియాణి చ మనస్సు ఇంద్రియములు నన్యు జనించును. అనంతరమున కం వాయు జ్యోతి ఆపః ఆకాశము, వాయువు, అగ్ని, జలము, విశ్వస్య ధారిణి పృథివీ సమస్తమునకు నాధారముగా భూమియు జనించును. ఓం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? మనము క్రితం శ్లోకంలో ప్రాణాదుల కంటే భిన్నము. ఈ ప్రాణాన్ని సృజించింది కూడా పరమాత్మ. సూర్యుడిలో ప్రకాశాన్ని మనకు ముందు వస్తాయి. నతత్ర సూర్యోభాతి న చంద్ర తారకం అనే శ్లోకం ముందు వస్తుంది. ఏంటంటే ఆ ప్రకాశాన్ని, ఆ తేజస్సును, దాంట్లో ఉన్న ఆ గుణాలను సృజించింది పరమాత్మని. కాబట్టి అతడు దాని నుండి, సూర్యుడి నుండే ప్రాణం, మనం ప్రశ్నోపనిషత్తులు చదివాము, ప్రాణము కంటే భిన్నము. పరమాత్ముడు ప్రాణం కంటే భిన్నము. ఇందతడు ప్రాణ సృష్టికి హేతువుగా వర్ణింపబడుచున్నాడు. ఇది ప్రాణానికి హేతువుగా వర్ణింపబడుతున్నాడు.
పరమేశ్వరుడు అవ్యక్త ప్రకృతి నుండి మహత్తత్వము ఉదయింపజేయును. అవ్యక్తము, వ్యక్తము కానిది అవ్యక్తము అంటే మనకు కారణ రూపము అసలు కనిపించదు, సృష్టించలేము. ఇప్పుడు కొన్ని స్కానింగ్కే పట్టుబడవు, అంతకంటే కూడా మనము ఆయుర్వేదంలో చూస్తే వాతపిత్త కఫాలు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా దాన్ని పట్టలేదు, ఎంత సూక్ష్మంగా ఉంటాయి. అలాంటిది సత్వరజ తమ పరమాణువులతో కూడిన ప్రకృతిని ఎక్కడ చూడగలుగుతాం మనము? అలాంటి అవ్యక్త ప్రకృతి నుండి మహత్తత్వము ఉదయింపజేస్తే ఆ తర్వాత జీవుల శరీర ధారణకు సమర్థులు కారు. అప్పటి వరకు జీవులు శరీర ధారణకు సమర్థులు కారు. ప్రళయం తర్వాత మనకు సత్యార్థ ప్రకాశం అధ్యయనం చేసిన వాళ్ళకి తెలుసు. ఉదాహరణకి ఒక విద్యాలయము నడుస్తుంది కదా, విద్యాలయంలో ఒకరు 10వ తరగతి చదువుతున్న కొంతమంది విద్యార్థులు, 8 ఇంటర్ చదువుతున్న విద్యార్థులు, వాళ్ళందరూ చదువుతున్నారు. అయితే పరీక్షలు అయిపోయిన తర్వాత ఏమవుతుంది, సెలవులు వస్తాయి కదా, వార్షిక సెలవులు వచ్చిన తర్వాత 9 ఉత్తీర్ణుడైన వాడు 10కి వెళ్తాడు, 8 ఉత్తీర్ణుడైన వాడు 9కి వెళ్తాడు. ఇది కేవలం స్థూలంగా అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. అలాగే లయము ప్రళయ స్థితి వరకు జీవాత్మలు వాళ్ళ కర్మలు చేస్తూ అక్కడ ఎక్కడ ఎవరు ఏ స్థాయి స్టాగ్నేట్ అవుతాడు అక్కడ ఆ స్థాయి వరకే వాళ్ళు మూర్ఛ స్థితిలో ఉన్న తర్వాత మళ్ళీ సృష్టి ఆరంభంలో పవిత్ర ఆత్మలు మెరిట్ ఉన్న వాళ్ళు ఋషులుగా తర్వాత చెప్తారు, తర్వాత సామాన్యులుగా ఆ రకాలుగా, తర్వాత స్థావరాలు కర్మఫలాలు ఉంటాయి కదా, స్థావరాలుగా జంగములుగా, ఈ విధంగా అక్కడ ఎక్కడైతే వాళ్ళ కర్మ ఉండి అక్కడికి సృష్టి ముగించబడిన తర్వాత, అంటే హాలిడేస్ వచ్చిన తర్వాత, సెలవులు వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా అయితే క్లాసెస్లో సెకండ్ వాళ్ళు థర్డ్ వాళ్ళు ఫోర్త్ వాళ్ళు ఫిఫ్త్కి ఎట్లా వెళ్తారు, అదేవిధంగా ఈ జీవుల సామర్థ్యాన్ని బట్టి వాళ్లకు అదేవిధంగా ఒక కేవలం మనుష్య నిర్మాణమే, కేవలము వృక్షాలు కాకుండా సంపూర్ణంగా మళ్ళీ యథావత్ కొన్ని అదేంటి వృక్ష ఔషధాలు, తర్వాత పశువులు, పక్షులు, మనుష్యులు, మరి అప్పటి వరకు అందరి సంపూర్ణంగా సమాప్తం అయిపోవు కదా కర్మలు. ఆ రకంగా సృష్టి ఉత్పత్తి జరుగుతుంది. పరమేశ్వరుడు అవ్యక్త ప్రకృతి నుండి మహత్తత్వము ఉదయింపజేయును. ఇయ్యది లేక జీవులు శరీర ధారణకు సమర్థులు కారు. దీనిని సూత్రాత్మయనియు కారణవాయువనియు అందురు. ప్రకృతి నుండి ఇట్టి ఒకంత స్థూల కార్యం ఏర్పడుటకు కారణము పరమేశ్వరుడు. ఈ విధంగా ఏర్పడడానికి కారణము నిమిత్త కారణం అంటే ఇక్కడ నిమిత్త కారణం పరమేశ్వరుడు. ఎందుకంటే అతను నిత్యుడు, అతని కార్యము నిత్యం. ప్రవాహంలో ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎవరికి తెలియదు. ఎందుకంటే పరమాత్మ కొన్ని ఎట్లుంటాయంటే, ఇప్పుడు మామిడి పండు తీయగానే ఎందుకుంటుంది, వేప ఆకు చేదుగానే ఎందుకుంటుందంటే అదొక నియమం అంతే. దాన్ని నువ్వు దేంట్లో మార్చుకుని సంకరం చేస్తూ మార్చుకుంటావా, అది తర్వాత మన స్థాయి. కానీ ఇక్కడ మామిడి పండును చేదుగా కానీ వేప ఆకును వేప కాయను మనం తీయగా కానీ సృష్టించాలి. రెండింటికి మూలము ప్రకృతి అయినప్పటికీ పృథివీ అయినప్పటికీ కూడా వాటి సహజ లక్షణాలు ఇవి ఉన్నాయి కదా. అంటే వాటి గుణ ఇప్పుడు అవి అట్లా ఎందుకు ఉన్నాయంటే కొన్ని అదే విధంగా ఇప్పుడు జీవుడు నిత్యం ఎందుకు, ప్రకృతి నిత్యం ఎందుకు, పరమాత్మనే అదేంటి ఆనందం ఎందుకు, జీవుడికి ఆనందం ఎందుకు ఉన్నది, ఇట్లాంటి ప్రశ్నలు కారణంకు కారణము ఇట్లాంటివన్నీ అర్థం లేని ప్రశ్నలు. ఈ తర్వాత మళ్ళీ ఈ విషయాలే చెప్తారు. అంటే కొన్ని మనము అక్కడున్న సందర్భాన్ని బట్టి అక్కడున్న భావాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. పరమేశ్వరుడు అనంతరమున ఆ మహత్తత్వం నుండి అహంకారము, మనస్సు, చిత్తము మున్నగు పదములచే చెప్పనగు స్థూల పదార్థములు జనించును. అటుపైన జ్ఞానేంద్రియములు, పంచతన్మాత్రలు, వాని నుండి ఆకాశాది స్థూలభూతములు అంటే పంచతన్మాత్రలు, పంచభూతములు ఉత్పన్నములవు. ఇట్లు పరమేశ్వరుడు సూక్ష్మ ప్రకృతి నుండి స్థూల జగత్తును సృష్టించి ఆ విశ్వమందంతటా వ్యాపించి ఉన్నాడు. అందువలన అతడు విశ్వవ్యాపకుడు. అతని విశ్వవ్యాపకతను విరాట్ రూపంలో భావించి అంగీరసుడు ఇక్కడ అలంకారిక రూపంలో, ఒకవేళ అతడు పురుషుడే అయితే అంటే మానవుని ఆకారం అయితే ఎట్లా ఉంటాడు, అది కేవలం పోల్చి చెప్పడానికి నేను ఇప్పుడు స్కూల్ విషయం పోల్చి చెప్పాను కదా,
ఒక స్కూల్లో అందరినీ మళ్ళీ సెలవులు కాగానే అందరినీ 10th క్లాస్, ఒక హై స్కూల్ ఉంటే 10th క్లాస్కి తీసుకెళ్ళరు. మళ్ళీ ఇప్పుడు డిటెన్షన్ పద్ధతి లేదా డిటెన్షన్ పద్ధతి ఉన్నప్పుడు ఏంటి, అనుత్తీర్ణులైతే అదే తరగతులు. ఒక్కొక్కరు 6 సంవత్సరాలు కూడా నా అనుభవంలో మాకు వీధి బడిలో నాతో చదివిన వాళ్ళు 2వ తరగతి 3వ తరగతి నేను నాకు రాదు పో అక్కడే ఉన్నా. అది అట్లాగే మన కర్మ సరిగా లేకపోతే మనం ఏంటి అదే దాంట్లో ఉంటాము, ఇంకా నికృష్ట కర్మలు చేస్తే ఇంకా కిందికి వెళ్ళిపోతాం. అయితే నేను ఇట్లా ఉదాహరణ ఇచ్చాను ఇక్కడ, అది అంటే ఆ భావనను అర్థం చేయించడానికి ఒకవేళ పరమాత్మ మానవాకృతి ఉంటే ఎట్లా ఉంటుందనే విషయంలో ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ శ్లోకం చదవండి. ఓం అగ్నిర్మూర్ధా చక్షుషి చంద్ర సూర్యౌ దిశః శ్రోత్రే వాగ్ వివృతా చ వేదాః వాయుః ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీ ఏష సర్వభూతాంతరాత్మా. ప్రతిపదార్థము అస్య ఈ పరమేశ్వరునకు లేక బ్రహ్మాండమే ఒక పురుషుడని ఎంచినచో నతునికి అగ్ని సర్గారంభం నన్నిటికంటే ముందుగా ఉత్పన్నమైన తమోనుతమను పేరు గల ప్రకాశము. మూర్ధము చంద్ర సూర్యౌ చంద్రుడు సూర్యుడు, చక్షుషి నేత్రములు, దిశ దిక్కులు, శ్రోత్రే చెవులు, వివృతాః వేదాః వేదములు, వాక్ వాక్కు, వాయువు ప్రాణః ప్రాణము, విశ్వం చరాచర వస్తువులందు మరియు హృదయం అతనికి హృదయము, పద్భ్యాం పాదముల కొరకు పృథివీ భూమి ఉంచబడును. ఈ కారణమేమన దేశః ఈ పరమేశ్వరుడు సర్వభూతాంతరాత్మ సమస్త పదార్థములకు అంతరాత్మగా అంతటా వ్యాపించి ఉన్నాడు. ఓం. ఎంత చక్కగా దీన్నే ఏం చేశారు, అభిధార్థంలోనే తీసుకొని మనకు పరమాత్మ విష్ణువు విశ్వరూపం ధరిస్తాడు, విశ్వరూపంలో అన్ని అవతారాలు ఇవన్నీ చూపిస్తారు కదా. అది అభిధ అర్థంలో లాక్షణిక అర్థం వేరు. ఎందుకంటే అక్కడ కేవలం అర్థం చేయించడానికి, ఇప్పుడు భూగోళము గుండ్రంగా ఉందంటే ఒక బంతిని తీసుకొని చూపిస్తారు, అయినంత మాత్రాన భూగోళం బంతి కాదు కదా. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే పరమాత్మ ఒకవేళ మానవాకృతి కలిగి ఉంటే, పురుషాకృతి కలిగి ఉంటే ఏ విధంగా ఉంటుందో దాన్ని వర్ణిస్తున్నాడంటే పరమాత్మ పురుషుడని కాదు, పరమ పురుషుడు పరమ పురుషుడే, కానీ కనిపించే రూపం కాదు. ఈ ప్రకృతి అంతా వ్యాపించి మనం కఠోపనిషత్తులు చదువు, ప్రకృతి అంతా పురిలో శయనిస్తాడు కాబట్టి జీవాత్మ పురుషుడే, అతడు పరమ పురుషుడు. ఎందుకంటే ప్రకృతి సంపూర్ణ ప్రకృతిలో అతను వ్యాపించి ఉన్నాడు, ఆ జడ జగత్తులో సంపూర్ణంగా వ్యాపించి ఉన్నాడు. అందులో ఒక అణుమాత్రం మన జీవాత్మ యొక్క భాగం ఎంతంటే అణుమాత్రం. అసంఖ్యాక జీవులకు అసలు లెక్కలేదు, నక్షత్రాలకు ఎట్లా లెక్కలేదు, జీవులకు అట్లా లెక్కలేదు. అలాంటి జీవాత్మలు అందులో వ్యాప్యమై ఒక భాగంలో తన పరిధిలో ఉంటూ తన కర్మలు చేస్తుంది. అయితే ఇక్కడ ఎంత చక్కగా వివరించాడంటే విశ్వమే అతడు అనుకుంటే గనక, అతని పురుషాకృతిని ఊహిస్తే దాంట్లో ఆ విరాట్ పురుషునకు దివ్య ప్రకాశం శిరస్సు, ఏదైతే కాంతి ఉంటుందిగా కాంతివంతమైనది, అది శిరస్సు అనుకోవాలి. ఆ తర్వాత సూర్యచంద్రుడు అతనికి కన్నులు లాంటివాడు, దిక్కులు అతనికి చెవుల లాంటివి. అదేవిధంగా వాక్కు వివృత వేదాలు, ఏదైతే వాక్కు ఈ వేద జ్ఞానం ఉంది అతని వాక్కు. వేదముల మూలంన అనే మానవులకు పరమేశ్వరుడు విజ్ఞానం కలిగించును. బ్రహ్మాండగత పదార్థ జాతమంతయు అతని హృదయం. భూమి అతనికి ఏంటి పాదస్థానం. ఈ విధంగా ఎంత సమస్త జగత్తు అతనిలో ఉన్నదని చెప్పడానికి, అంటే సూర్యచంద్రులు ప్రకృతిలో అంతర్భాగమే కదా. దాంట్లో సూర్యుల్లో ప్రకాశించే ప్రకాశము దాని అంతర్భాగమే. వేదం అంటే ఇక్కడ శబ్దము అంటే పంచభూతాలకు సంబంధించిన ఆకాశము కదా. అట్లా ఈ విధంగా చూస్తే సంపూర్ణ జగత్తు అంటే ప్రకృతి. ఆ ప్రకృతిలో అదే పరమాత్మ వ్యాపకమై ఉన్నాడని చెప్పడానికి
ఒకవేళ అతనే పురుషుడైతే మానవ ఆకృతిగా అనుకుంటే గనక ఇవి ఇప్పుడు సూర్యచంద్రుడు కన్నులంటే సూర్యుడు చంద్రుడు అది సాధ్యమా? అంటే అంత విస్తృతంగా పరమాత్మ స్వరూపం అంత విస్తృతంగా ఉందని చెప్పడానికి వేదం అతని వాక్కు అని చెప్తున్నాడు. మనకు ఒక వేదం కూడా సంపూర్ణంగా రాదు, వేదంలో కొంత భాగం రాదు, వేదమే అతని వాక్కు అని చెప్తున్నాడు. అంటే ఆలంకారికంగా పరమాత్మ యొక్క విస్తృత రూపాన్ని, విస్తృత కార్యాన్ని, విస్తృత జ్ఞానాన్ని మనకిక్కడ ఋషి అందించాడు. అది ఉత్ప్రేక్షాలంకారంలో ఉత్ప్రేక్షాలంకారంలో పరమేశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వము మనకు తెలుస్తుంది. ఈ మంత్రం అతనికి శిరః పాణ్యాది అవయవములు ఉన్నవని ఎన్నడూ ఎంచరాదు. అదే విషయము నేను చెప్పాను. ఈ విధంగా ఉంటే నిజంగా అతని శిరస్సు అంటే అతను ఏదో కాంతి తీసుకొచ్చి అక్కడ పెడతామా? మామూలుగా అక్కడ చెప్పేది ఏంటంటే అంత వ్యాపకత్వము, అంత బృహత్ రూపము అని చెప్పడానికే ఇక్కడ ఈ విషయాన్ని చెప్పాడు. కాబట్టి మనము అతని యొక్క వ్యాపకత్వము, వైశిష్ట్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ వర్ణించినంత ప్రకృతి యొక్క స్వరూపమే కదా, ప్రకృతి యొక్క స్వరూపమే కదా ఇదంతా. సూర్యచంద్రులు కానీ, దిక్కులు కానీ, వేద జ్ఞానము, ఇదంతా కూడా పృథివీ కూడా ప్రకృతి అంతర్గతమే. కాబట్టి ఇక్కడ ప్రకృతి, సమస్త ప్రకృతిలో పరమాత్ముడు వ్యాపించి ఉన్నాడు అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ, చక్కటి అలంకార భావంతో ఇక్కడ చెప్పబడింది. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. చదవమంటారా మాతాజీ? చదవండి. తస్మాదగ్నిః సమిధో యస్య సూర్యః సోమాత్ పర్జన్య ఓషధయః పృథివ్యాః పుమాన్ రేతః సించతి యోషితాయాం బహ్వీః ప్రజాః పురుషాः సంప్రసూతాః. తస్మాత్ ఆ పరమేశ్వరుని వలన అగ్ని, భౌతిక అగ్ని కలుగును. యస్య ఆ అగ్నికి సూర్యః సూర్యుడు, సమిధః సమిధలు, ఉత్తేజకుడు సోమ చంద్రుని వలన, పర్జన్యః మేఘము, పృథివ్యాం భూమి యందు వర్షించును, ఓషధులు పైరు వర్ధిల్లును, పుమాన్ వృక్షుడు, యోషితాయాం స్త్రీయందు, రేతః సించతి రేతస్సును ఉంచును. పురుషాత్ పరమేశ్వరుని వలన బహ్వీ ప్రజాః బహుప్రాణములు సంప్రసూతాః జనించుచున్నవి. ఓం. అది చారి గారు, మీది ఏంటంటే సిగ్నల్ సరిగా లేనట్టుందండి. చాలా మందికి ఇక్కడ ఈ చదవడం వల్ల అవగతం అయితే సిగ్నల్ కాస్త మీరు బయట కూర్చుండైనా చదవండి. రెండవ దాంట్లో సృష్టి ఉత్పత్తి ప్రారంభంలో చెప్పాడు కదా, ఆ తర్వాత అమైథున సృష్టి నుండి మైథున సృష్టికి ఏ విధంగా వచ్చింది ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఆ పరమేశ్వరుని వలన భౌతికాగ్ని, ఇప్పుడు ఏదైతే అగ్ని పంచభూతాలలో అగ్ని ఒక పంచ తన్మాత్రలో పంచభూతాలలో అగ్ని కూడా ఒక భాగం కదా. అయితే ఇది దేనికి? సూర్యునికి అనుకూలం కదా. ఇప్పుడు అగ్ని ప్రజ్వలించినప్పుడు దేన్ని ఆకర్షిస్తుంది? సూర్యుడిని. ఎందుకంటే సూర్య సంబంధమైంది అగ్ని. సూర్యుడు ప్రకాశము తర్వాత అగ్నికి సంబంధమైన విషయం. సమిధలు సోమాత్ చంద్రుని వలన, పర్జన్య మేఘము పృథివ్యాం భూమి యందు వర్షించును. ఇందు స్థూల జగత్తులో ఏర్పడు పదార్థంలో ఉత్పత్తి చెప్పి పరమేశ్వరుని వలన ఏర్పడిన భూత పంచకములు అంటే పంచభూతాలు, అగ్ని, వాయువు, ఆకాశము, పృథివీ, జలము కదా. ఈ దీంట్లో అన్నిటికంటే భూమి యందు మిక్కిలి ఉపయుక్తం పదార్థము అగ్ని. ఈ అగ్ని యందు ఉత్తేజమును కలిగించున్నది సూర్యుడు. చంద్రాది గ్రహములందును సూర్యుని వలన ప్రకాశం కలుగును. కానీ చంద్రుడు స్వతః ప్రకాశం కాదు, పరతః ప్రకాశము. తర్వాత చంద్రుడు భూమికి ఉపగ్రహము. ఇదే విధంగా మనం తెలుసుకోవాలి. కాబట్టి చంద్రుడి నుండి వచ్చే ఆ వెలుతురు మనకు చల్లగా ఉంటుంది, వేడిగా ఉండదు. అయితే దానివల్ల
ఆ చంద్రుని వెన్నెల ద్వారా ఎన్నో ఔషధాలు ఉత్పన్నమవుతాయి. అది మన మానవ శరీరానికి అనుకూలమైన ఔషధాలు. కాబట్టి చంద్రాది గ్రహములందు సూర్యుని వలన చంద్రాది గ్రహములందును సూర్యుని వలన ప్రకాశం కలుగుతుంది. కాకపోతే పరతః ప్రకాశము అంటే దానివల్ల భోక్తృశక్తి. మొదట్లో మనకు చెప్పాడు భోక్తృశక్తి, భోగ్యము, భోక్తృశక్తి. దేంట్లో చెప్పాడు ఇది? ప్రశ్నోపనిషత్తులు. సూర్యుడు చంద్రుడు, సూర్యుడు ప్రాణము, చంద్రుడు రయి, సూర్యుడు భోక్తృశక్తి, చంద్రుడు భోగ్యశక్తి అని కదా. అయితే చంద్రుని నుండి ప్రతిఫలించు అగ్ని ప్రకాశము పృథ్వీలో ఔషధాలను పోషిస్తాయి, పోషించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఔషధాల వలన లభించు ధాన్యాదులు భుజించడం వలన అంటే బలము, శక్తిని సంపాదించుకుని ఆ శక్తి ద్వారా స్త్రీ పురుషులు గృహస్థాశ్రమంలో సంతానోత్పత్తి చేస్తారు. ఆ విధంగా బహువిధ ప్రాణుల జన్మకు మూలహేతువులవుతారు. అంటే ఇక్కడ గృహస్థాశ్రమం యొక్క రూపం ఇక్కడ చెప్పాడు. అంటే ఈ ఔషధాలు, ఆహారం కూడా ఔషధమే. ఔషధం వలన శక్తిని సంప్రాప్తించుకొని, ఎందుకంటే తనువు విస్తారే, ఈ శరీరాన్ని తనువు అన్నది. తనువు అంటే విస్తారు. ఈ శరీరము ఇక్కడికి వరకే మనము మన కర్మలు చేస్తూ ఇక్కడనే వదిలిపెట్టకుండా ఈ తనువుతో, మనకిచ్చిన ఈ తనువుతో ఆ పరమాత్మ సాక్షాత్కారానికి పొందడానికి అర్హత సంపాదిస్తూ ఇతర ఆత్మకు జన్మకి కారణమైతుంది. కాబట్టి ఇది తనువు. ఇక్కడ మనము తనువు విస్తారనే భావాన్ని అర్థం చేసుకోవాలి. ఇది కేవలం గృహస్థుల ద్వారా జరిగే ప్రక్రియ. అంటే శరీరం క్షీణిస్తుంది. శరీరం సంస్కృతంలో ఒక్కొక్క పదానికి ఎంతో అర్థం ఉంది. తనువు అంటే తనువు అంటే దాని అర్థం వేరు, శరీరం అంటే దాని అర్థం వేరు, దేహం అంటే దాని అర్థం వేరు. ప్రతి శబ్దానికి ఒక అర్థం. అంటే ఇక్కడ కేవలము తన కర్మలను అనుభవిస్తూ, కర్మలు చేస్తూ, పురుషార్థం చేస్తూనే కాకుండా ఇతర జీవ ఉత్పత్తికి విస్తరింపజేయడానికి ఆశ్రమాన్ని స్వీకరించి ఇతర జీవుల జన్మకు కారణమవుతారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత శ్లోకం. ఓం వినపడుతుందా మాతాజీ? ఓం ఇప్పుడు వినబడుతుంది. ఇప్పుడు చదవండి. ఓం తస్మాదృశః కామ యజేంసి దీక్షా యజ్ఞాచ్చ సర్వే స్మృతవో దక్షిణాచ్చ సంవత్సరం చ యజమానస్య లోకాః సోమో యత్ర పవతే యత్ర సూర్యః. ప్రతిపదార్థం. తస్మాత్ ఆ పరమాత్మ వలననే ఋషః కామ యజేంసి ఋషులు కామము, యజస్సులు దీక్ష యజ్ఞాః యజ్ఞములు, సర్వే క్రతవః సర్వకృతములు, దక్షిణాః దక్షిణలు, సంవత్సరం చ కాలము, యజమానః చ యజమానులు, లోకాః లోకములు, యత్ర ఎక్కడ, సోమః ఇంద్రుడు, యత్ర చ ఎక్కడ, సూర్యః సూర్యుడు, భవతే పవిత్రమును అక్కడ పుట్టినవని భావము. ఓం. ఇక జీవుల జననము వారి వారి కర్మలను అనుసరించి మనుష్య జన్మ, ప్రతి ఒక్క ప్రాణి మళ్ళీ ఉద్భవిస్తుంది కదా. ఎందుకు మరి అన్ని ఒకవేళ ప్రళయ స్థితి వరకు అన్ని జీవాత్మలు ఒకే రకమైన కర్మలు చేసి పురుషార్థం చేసి పవిత్రం అయిపోతే ఇన్ని ఔషధాలంటే స్థావర రూపంలో, జంగమ రూపంలో, ఇన్ని రకాలుగా క్రిమికీట రూపంలో ఎందుకు ఉంటుంది అంటే అప్పటికి మన కర్మలు పరిపక్వం కాని ఏవైతే ఉంటాయో అప్పుడు మళ్ళీ అన్ని జీవరాశులు ఉత్పన్నమవుతున్నాయి కదా. అయితే సూర్యచంద్రాదుల ప్రకాశించు ఈ భూమి యందు రిగాది వేదములు పరమేశ్వరుని వలన ప్రకటింపబడినవి. మళ్ళీ యథాపూర్వమకల్పయత్, సూర్య చంద్రమసౌ ధాత యథాపూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమథో స్వహ కదా. అయితే ఇవి మళ్ళీ జ్ఞానాన్ని నేర్చుకుని జ్ఞానముతో కర్మ చేస్తూ మళ్ళీ మనం ఉపాసన చేస్తూ తరించడానికి మళ్ళీ ఈ వేదాలను యథాతథంగా ప్రకటించాడు పరమాత్ముడు.
రిక్కులలో అక్షరములు పదములు నియమితంగా ఉండును. ఇక్కడ మంత్రములు చందోబద్ధంలై ఉండును. ఇది మనకు తెలుసు. ప్రతి మంత్రానికి ఒక ఋషి, దేవత, ఛందస్సు ఇవన్నీ ఉంటాయి కదా. అయితే దీని కొరకు మనకు ఇవి నేర్చుకోవడానికి ఏం కావాలి? మళ్ళీ భాష నేర్చుకోవడానికి అంగాలు, వేదాంగాలు కావాలి. ఆ జ్ఞానం నేర్చుకోవడానికి భాష కావాలి, భాష నేర్చుకోవడానికి వేదాంగాలు కావాలి. ఈ విధంగా చందోబద్ధంలై ఉంటాయి. యజుర్వేదం చందో నియమం ఉండదని చెప్పారు ఇక్కడ. నేను యజుర్వేదం మంత్ర సంహిత చూసిన దాంట్లో మాత్రము ఛందస్సు ఉంది. అందరి మంత్రములు గద్యాత్మకములుగా నుండును. బ్రహ్మచర్యాశ్రమ నియమములు దీక్ష అనబడును. ఆశ్రమ నియమాలు ఏంటి? దీక్ష. అగ్నిహోత్రము, పూర్ణిమ, అమావాస్య మున్నగు పర్వములందు చేయబడు ఇష్టులు. ఇష్టం అంటే యజ్ఞము. అగ్నిష్టోమాదులు, క్రతవులు. అగ్నిష్టోమాదులు ఏంటి? క్రతవులు. ఋత్విక్కులు మున్నగు వారికి ఇచ్చు ధనము దక్షిణ. దక్షిణ దేన్ని అంటే దక్షిణ అంటే ఏదైతే మనకు పరోపకారము చేస్తే దానికి ప్రతిఫలంగా ఇచ్చేది, అంటే ఋత్విక్కులకు ఇచ్చేది దక్షిణ అని చెప్తున్నాడు. తర్వాత ఈ విధంగా ఈ శ్లోకంలో వర్ణించి మానవుల శుభము కోరి పరమేశ్వరుని చేర్పబడినవని మనము తెలుసుకోవాలి, ఊహించడంగా తెలుసుకోవాలి. అంటే సృష్టి క్రమము చెప్పాడు. సృష్టి క్రమంలో సమస్త జీవుల ఉత్పత్తి జననం చెప్పాడు. అందులో మానవ జన్మలో ఈ తర్వాత మన దేవతలు, పితరులు, సాధారణ వ్యక్తులు తర్వాత కింద శ్లోకంలో వస్తుంది. ఆ తర్వాత ఏం చెప్పాడంటే వారికి మళ్ళీ పురుషార్థము చేయడానికి జ్ఞానకర్మ ఉపాసనల కొరకు మళ్ళీ వేదాలను యథాతథంగా ఋషుల ద్వారా మనకు అందించాడు. ఆ తర్వాత దాని మాధ్యమంగా మనము ఆశ్రమ నియమాలను, వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ మనం అగ్నిహోత్రము, పూర్ణిమ, అమావాస్యకు సంబంధించిన యజ్ఞాలను చేస్తున్నాము. క్రతవులు దేన్ని అంటారు, ఆ తర్వాత దక్షిణ దేన్ని అంటారు, ఇవన్నీ కూడా దీంట్లో చక్కగా వర్ణించారు. ఆ తర్వాత శ్లోకం చదవండి. ఓం చదవమంటారు మాతాజీ? ఎవరైనా చదువుతారా? చదవండి. ఓం తస్మాచ్చ దేవా బహుధా సంప్రసోతాః సాధ్యా మనుష్యాః పశవో వయాంసి ప్రాణాపానౌ వ్రీహయవో తపస్య శ్రద్ధా సత్యం బ్రహ్మచర్యం విధిచ్చ. ప్రతిపదార్థము తస్మాచ్చ ఆ పరమేశ్వరుని వల్లనే బహుధా నానా విధములైన దేవాః దేవతలు, సాధ్యాః సాధ్యులు, మనుష్యాః మనుష్యులు, పశవః పశువులు, వయాంసి పక్షులు, ప్రాణాపానౌ ప్రాణాపానములు, వీహ్రియవౌ ఒడ్లు, యవలు, తపః చాంద్రాయణాది వ్రతధారణము, శ్రద్ధ సత్యం సత్యవచనము, బ్రహ్మచర్యం ఉపస్థేంద్రియ నిగ్రహము, విధి చ ఆజ్ఞమునకు వన్నియు జనించును. ఓం ఇక ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారో వినండి. తస్మాత్ ఆ పరమేశ్వరుని వలననే బహుధా నానా విధములైన దేవాహ దేవతలు, సాధ్యాహ సాధ్యులు, మనుష్యాహ మనుష్యులు, పశవః పశువులు, వయాంసి పక్షులు, ప్రాణాపానములు, వ్రీహి యవౌ వడ్లు, యవలు, తపః అంటే అక్కడ ధాన్యాలు అని చెప్తున్నారు, తెలుసుకోవాలి మనము. తపః చాంద్రాయణాది వ్రతధారణము, శ్రద్ధ సత్యము సత్యవచనము, బ్రహ్మచర్యము, విధి చ ఆజ్ఞ మున్నగునవి అన్ని జనిస్తాయి అని చెప్తున్నాడు. ఇక్కడ 3 రకాలుగా చెప్పాడు. దేవతలు, పితరులు, మనుషులు. దేవతలంటే దేవతలు అనంటే దివ్య కర్మలు చేసే వాళ్ళని, దీని గురించి ఇంకా చెప్పలేదు, తర్వాత చెప్తున్నారు. సిద్ధులు, సాధ్యులు అని 2 తెగలు. సిద్ధులు ఒకటి, సాధ్యులు. పూర్వజన్మ మందు ఆచరించిన శుభకర్మ జన్య సంస్కారముల మూలంగా
శుద్ధులై ధీమంతులుగా జనించి శైశవముననే విద్యావంతులై, శైశవము అంటే శిశుప్రాయంలో ధర్మాత్ములుగా నుండి వారు సిద్ధులు. సిద్ధులు అంటే గాంజా దాక్కుంటా ఇంతింత గడ్డాలు పెంచుకుంటా అట్లా కాదు. సిద్ధులు అంటే ఎవరు? ఇక్కడ చూసుకోండి, పూర్వజన్మమందు ఆచరించిన శుభకర్మజన్య సంస్కారముల మూలంన శుద్ధులై ధీమంతులై, ధీమంతులు అంటే ఇక్కడ ఏంటి? బుద్ధిమంతులు. ధీ అంటే బుద్ధి. జనించి శైశవము చే అంటే బాల్యకాలము నుండే విద్యావంతులై ధర్మాత్ములుగా ఉండువారు. వాళ్ళకు చిన్నప్పటి నుంచి మనం చదివితే భాగవత కథలలో ప్రహ్లాదుడు కనబడతాడు, ఆ తర్వాత ధ్రువుడు కనబడతాడు మనకు. ఇప్పుడు ఈ కాలంలో చూస్తే 14 సంవత్సరాలు అతనికి ఒక వైరాగ్య భావన, బుద్ధుడికి ఒక వయసు వచ్చిన తర్వాత కనబడ్డది, అతనికి శైశవమే స్వామి దయానందునికి. ఈ విధంగా కనబడతారు. వాళ్ళు సిద్ధులు. ఈ జన్మమునందు చేయు కర్మలు సిద్ధి పొందనర్హులైన వారు సాధ్యులు. ఈ జన్మమునందు ఇప్పుడు వర్తమాన జన్మంలో చేయు కర్మల వలన సిద్ధి పొందితే వాళ్ళు సాధ్యులు. జ్ఞానము కలవారు పితరులు, ఇతరులు సాధారణ మనుషులు. దేవతలు అంటే శ్రేష్ఠ కర్మలు అంటే ఋషులు మహర్షులు. అట్లా ఆ తర్వాత సిద్ధుల గురించి చెప్పాడు, సాధ్యుల గురించి చెప్పాడు, మానవులు. ఆ మానవులలో నాకు చాలాసార్లు సందేహం, మీకు కూడా రావచ్చు, నాకైతే చాలాసార్లు వచ్చింది. ప్రశ్న నాకే వచ్చింది, సమాధానం నాకే వచ్చింది, మీకు కూడా వేరే రకంగా రావచ్చు. చాలా మంది ఏమంటారంటే శ్రేష్ఠ కర్మల వలన అంటే 50% అట్లా 50% ఇట్లా ఉంటే శ్రేష్ఠ కర్మల వలన మానవ జన్మ లభిస్తుందని. ఇంత కిరాతకం మనకు సమాజంలో చూస్తే ఎంత కిరాతకమైన మనుషులు కనబడుతుందంటే వీళ్ళు మానవులు ఎట్లా అనే ప్రశ్న మనకు కలుగుతుంది. అప్పుడు మళ్ళీ నాకుగానే సమాధానం దొరికింది. ఎందుకంటే 50% అన్నారు కదా, అంటే 50% ఇంకా వాళ్ళల్లో నికృష్ట కర్మలు దాగి ఉన్నాయి. పురుషార్థంతో అవి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది, కానీ పురుషార్థం చేయకుండా వాళ్ళు శ్రేయో మార్గాన్ని వదిలిపెట్టి భౌతిక జీవితంలో తన స్వరూపాన్ని మర్చినప్పుడే ఈ విధంగా. ఎందుకంటే ఆత్మ అనేది ఏ ఆత్మ శుద్ధం కాదు. మరి ఎందుకు ఇంత కిరాతమైన కార్యాలు మనకి సమాజంలో కనబడుతున్నాయి? ఆత్మలో అల్పజ్ఞత ఉంది కానీ అది ఆనందం లేదు, కానీ ఎందుకు అలా అని చాలాసార్లు నేను దీని గురించి ఆలోచించినప్పుడు నాకు అనిపించిందంటే స్వస్వరూపాన్ని మర్చిపోవడం 50% ఇంకా వాళ్ళల్లో. ఎవరైతే అలాంటి కర్మలు చేస్తుందో ఇంకా అయోగ్యమైన అంటే పరిపక్వము కానీ అజ్ఞాన సంబంధమైన అంటే అల్పజ్ఞతలో ఇంకా అజ్ఞానం ఇంకా దాగి ఉంది. కాబట్టి దాన్ని వాళ్ళు తొలగించుకోవడానికి ఎటువంటి ప్రయత్నము చేయకపోగా మంచి కర్మలతో లభించిన ఆ జీవితాన్ని కూడా వాళ్ళు సార్థకం చేసుకోకనే ఆ విధంగా ఉండి ఉంటారేమో అని నాకు అనిపించింది. మీకు ఇంకే రకంగా అనిపిస్తే నాకు తెలియదు. ఆ విధంగా ఇక్కడ దేవతలు, సిద్ధులు, సాధ్యులు అనే విధంగా 3 రకాల తెగలు చెప్పాడు. సృష్టి ఆరంభించినప్పుడు కూడా వాళ్ళ స్థాయి మనం అనుకున్నాం కదా, ప్రళయ స్థితి వరకు ఎవరెవరు ఎంతవరకు సాధన చేశారు, పురుషార్థం చేసి అక్కడికి స్టాగ్నేట్ అయ్యి అప్పుడు మూర్ఛావస్థలో, ప్రళయ స్థితిలో మూర్ఛావస్థ అయిపోయిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభము, పాఠశాల ప్రారంభం అయినప్పుడు ఏ విధంగా బిరబిర విద్యార్థులు వస్తారో అదే విధంగా జీవులు వాళ్ళ కర్మలను తీసుకొని వస్తాయి. ఇది ఇక్కడ జ్ఞానులైన వారు పితరులు, ఇతరులు సాధారణ మనుషులు. ఆస్తిక్యము, విశ్వాసము, కర్మలందు ప్రవృత్తి, ఉత్సాహము మున్నగునవి కలిగించు గుణమునకు శ్రద్ధ. శ్రద్ధ దేన్నంటారంటే ఆస్తిక్యము అంటే ఉన్నాడు, అస్తి ఇది ఆస్తికం. తర్వాత విశ్వాసము, నమ్మకము. ఏంటి? నాకంటే ఒక విశిష్ట పదార్థం ఉంది, నన్ను నడిపించే ఒక సుప్రీం పవర్ ఉంది. ఈ విధంగా ఆలోచించడము, కర్మలు దానికి అనుగుణమైన కర్మలు చేయడము, అలాంటి ప్రవృత్తి, ఉత్సాహము, ఇవన్నీ గుణాలను శ్రద్ధ అని అంటారు. ఇంద్రియ ప్రవృత్తులను నియమించి శరీర సంస్కారంకు తోడ్పడినట్లు ప్రవర్తించుట తపస్సు. తపస్సు అంటే ఏంటి? ఇంద్రియ ప్రవృత్తులను నియమించి శరీర అప్పటికి యోగ దర్శనం రాలేదు, అప్పటికి తెలుగు భాష రాలేదు,
అంగీరసుడు శౌనకునికి చెప్పినప్పుడు తెలుగు భాష లేదు, యోగ దర్శనము లేదు. వారు సంస్కృతంలోనే చెప్పారు. సంస్కృతంలో అప్పటికి ఛందస్సు, అలంకారాలు ఇవన్నీ వాళ్ళకు తెలిసిన మహాపండితుడు శౌనకుడు. కాబట్టి వారికి ఈ రకంగా చెప్పిన అర్థమైంది. అయితే శరీర సంస్కారములకు తోడ్పడి ఉన్నట్లు ప్రవర్తించుట, సుసంస్కృతము చేయడము, శరీరంను సుసంస్కృతం. ఎందుకంటే దాని మాధ్యమంగానే మనము పరమాత్మ సాక్షాత్కారాన్ని, పరమాత్మ సాక్షాత్కారం ఇన్నిసార్లు, పరమాత్మ ఎక్కడ ఉంటాడు? పరమాత్మలోనే మనం ఉన్నాము, కానీ మనము అందులో ఉన్నాము అని తెలియకపోవడమే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడమే తపస్య. కాబట్టి ఈ విషయాన్ని మనము తపస్యగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత శ్లోకం. ఓం సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషా సమిదః సప్త హోమాః సప్త ఇమే లోకా యేషు చరంతి ప్రాణా గుహాశయా నిహితాః సప్త సప్త. ప్రతిపదార్థము. సప్తార్చిషః 7 రకముల విషయ బోధకములకు కిరణములు గల, సప్త సమిదః సప్త విషయములు గల, సప్త హోమాః 7 రకములైన విషయ జ్ఞానము గల, సప్త ప్రాణాః బాహ్య విషయములను గ్రహించునట్టి 7 విధములైన శక్తులు. కన్నులు 2, చెవులు 2, ముక్కుపుటములు 2, ముఖము, నోరు. తస్మాత్ ఆ పరమేశ్వరుని వలనే కలుగును. ఇమే లోకాః ప్రత్యక్షముగా కనబడు నీ ఇంద్రియ ఛిద్రములు. యేషు వేనిలో, గుహాశయాః నిద్రాదులలో, అంతఃకరణము ఆశ్రయించుండు. ప్రాణాః ప్రాణములు జాగ్రత్తాది సమయములలో చరించుచుండును. అట్టి ఇంద్రియములు ప్రతి ప్రాణి శరీరం నందును సప్త సప్త విహితాః వేరువేరుగా 7 ఉంచబడి ఉన్నవి. ఓం. ఇక్కడ ఇంతకుముందు సప్త అగ్నుల గురించి చదివాము. ఇప్పుడు సప్త ప్రాణాలు. మనము ప్రశ్నోపనిషత్తులో 10 ప్రాణాలలో 5 ప్రాణాలు చదివాము. ఇక్కడ సప్త ప్రాణాలు అంటే ఒక్కొక్క ఆచార్యుని చెప్పే పద్ధతి, అంటే వాళ్ళ సందర్భము ఒక్కొక్క రకంగా ఉంటాయి. సప్తార్చిషః 7 రకముల విషయ బోధకములకు కిరణాలు. సూర్యుడు కూడా సప్తాశ్వః అంటాడు కదా. ఇంద్రధనస్సు 7 రంగులతోటి కదా ఏర్పడేది. సప్త సమిధః సప్త విషయములు గల, సప్త హోమాః 7 రకములైన విషయ జ్ఞానము. 7 రకాల ఏంటి మరి అంటే 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కుపుటములు, 1 ముఖం. ఆ పరమేశ్వరుని వలనే వీటి నిర్మాణము జరుగుతుంది. ప్రాణుల శరీరావయవమైన శిరస్సు నందు గల, అంటే కేవలము ముఖ వర్ణనే. ఇక్కడ ఏం వర్ణనిచ్చాడు? ముఖ వర్ణన. ప్రాణుల శరీరావయవమైన శిరస్సు నందు 7 ఛిద్రాలు ఉన్నాయి. ఏమిటి? 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కుపుటములు, 1 ముఖము కదా. సప్త ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? అయితే ఇవేంటి? సప్త ఇవన్నీ కూడా మనకు బాహ్య విషయాలు. అంటే ఇవి పంచ జ్ఞానేంద్రియాలలో ఇవి 2 కలిపాడు కదా. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనము ఏం చేస్తున్నాము? జ్ఞానాన్ని గ్రహిస్తున్నాము. ప్రాణములు జాగ్రత్త అవస్థలో సంచరిస్తాయి. ఈ ప్రాణాలు దేని ద్వారా? ముక్కుతో శ్వాస, కళ్ళతో చూడడము, ఇవన్నీ ఎప్పుడు? ఈ శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు చేసే ప్రక్రియలు. నిద్రావస్థలో ఆ ప్రాణాలు అంతఃకరణంను ఆశ్రయిస్తాయి. అంతఃకరణం అంటే ఏంటి? మనస్సును ఆశ్రయిస్తాయి. నిద్రావస్థలో దేన్ని ఆశ్రయిస్తాయి? అంతఃకరణాన్ని. ఈ ఛిద్రంలో నుండి నేత్రాది ఇంద్రియములు ఏమేమి గ్రహిస్తున్నాయి? నేత్రాలు రూపాన్ని, శ్రోత్రము శబ్దాన్ని కదా, నాసిక గంధాన్ని, తర్వాత రసన రుచిని, ఈ విషయాలను గ్రహిస్తాయి. ఇంద్రియ ఛిద్రములు యజ్ఞకుండాలు. మరి ఈ ఇంద్రియ ఛిద్రాలను ఏమంటున్నాడు? యజ్ఞకుండాలుగా
సప్త హోమాహ 7 రకములైన విషయ జ్ఞానములు కల అని చెప్పాడు. సప్త ప్రాణాహ బాహ్య విషయములను గ్రహించినట్టు ఇవే 7 విధమైన శక్తులు అని చెప్పాడు కదా. అయితే ఈ ఛిద్రాలను దేంతో పోల్చాడు? యజ్ఞకుండాలు. కాబట్టి చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు తినవద్దు కదా. ఇంద్రియములచే తెలియబడే విషయములు, ఇంద్రియాల ద్వారా తెలియబడే విషయాలు సమిధలుగా, వానిచే కలుగు జ్ఞానము యజ్ఞ ఫలము. ఏం చక్కగా వర్ణించాడు ఋషి. అంటే ఈ ముఖము బ్రహ్మ. వాస్తవాన్ని చూస్తే ఈ ముఖం, ప్రతి ఒక్కరి ముఖం బ్రహ్మని తెలుసుకుంటే, దీని ద్వారా మనం చేసే ప్రక్రియలో సప్త యజ్ఞం చెప్పాడు కదా. రూపము, శబ్దము, గంధము, రుచి అనే విషయాలు గ్రహిస్తున్నాము. ఈ గ్రహించడానికి ఏవైతే ఈ సప్త ఛిద్రాలు, సప్త ద్వారాలు ఉన్నాయో అవి యజ్ఞకుండాలుగా చెప్పాడు. యజ్ఞకుండాలు అనుకున్నప్పుడు వీటిని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి మనం. ఆ తర్వాత వీటి ద్వారా తెలుపబడే విషయాలను సమిధలుగా, ఆ తర్వాత వానిచే కలిగే జ్ఞానము ఈ సప్త ఛిద్రాల ద్వారా, సప్త ద్వారాల ద్వారా కలిగే జ్ఞానాన్ని యజ్ఞ ఫలాలుగా వర్ణించాడు. ఇట్లు జ్ఞానేంద్రియములు, వాని గోళకములు, వానిచే గ్రహింపబడి శబ్దాది విషయములు మున్నగునవన్నీ పరమేశ్వర నిర్మితములే. ఇది మనం తెలుసుకోవాలి, పరమేశ్వర నిర్మితములే. ఇంకా చదవండి. ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి, చదవండి. అంతః సముద్రా గిరయచ్చ సర్వే అస్మాత్ సంజంతే సీంధవః సర్వరూపాః అతచ్చ సర్వావోషధయో రసచ్చ ఏనైష భూతైస్తిష్టతే యంతరాత్మా. ప్రతిపదార్థము. అతః ఈ పరమేశ్వరుని వలనే సర్వే సముద్రాః సర్వసముద్రములు, గిరయః చ పర్వతములు, అస్మాత్ ఈ పరమేశ్వరుని వలన సర్వరూపాః సింధవః సర్వవిధములైన నదులును, అతః చ ఇతని వలననే సర్వోషధయః సర్వోషధులు, రసః చ రసము అన్నియు నేర్పడినవి. ఏన ఆ రసముచే పరిణతములైన భూతైః పంచభూతములచే పరివేషితుడై అంతరాత్మ జీవుడు తిష్టతే ఉన్నాడు. ఓం. తర్వాత ఈ శ్లోకంలో మొదటిగా మనకు మన శరీర రచనలో ముఖ భాగ వర్ణన చేశాడు. అంటే మానవ శరీర నిర్మాణంలో ముఖానికి ఉన్న ప్రాధాన్యత వర్ణిస్తూ, ముఖానికి ఎంత గొప్ప ప్రాధాన్యత చెప్పాడంటే దీన్ని ఒక అదేంటి యజ్ఞ కుండాలుగా వర్ణించాడు. ఆ తర్వాత యజ్ఞ ఫలము, దాని ద్వారా లభించే దాన్ని సమిధలుగా వర్ణించాడు. ఎంత చక్కటి వర్ణన అంటే అది మనం ఇంతవరకు ఏ ఉపనిషత్తులు చూడలేదు. అంత చక్కగా వర్ణన. అంటే ముఖానికి అంత ప్రాధాన్యత. అందుకే ముఖం బ్రహ్మతో సమానం. జ్ఞానం గ్రహించేది దాని ద్వారానే. కాబట్టి దీంట్లో ముఖానికి ఎంత ప్రాధాన్యత. దాన్ని మనము యజ్ఞకుండంలో మలినాలను ఇస్తే ఏ విధంగా అది అపశృతో, అదే విధంగా ఈ ముఖం ద్వారా కలిగే ఈ సప్త ద్వారాలను మలినం చేస్తే అంటే అనర్థం జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అదే కాకుండా ఆ శరీర రచనలలో ఉన్న మానవ ముఖాకృతి తర్వాత ఇంకా ఈ ప్రకృతిలో ఇంకా అందమైన పదార్థాలు ఏమేమి రచించాడు అనంటే, సర్వే సముద్రాః అన్ని సముద్రాలు, గిరయః పర్వతములు. మనం ఒక అందమైన ఒక తోట మనము తయారు చేసుకుంటే అబ్బా ఎంత చక్కగా అలంకరించుకుంది తోట. మనం బయట చూస్తుంటే జలపాతాలు చూసినప్పుడు, చక్కటి వనాలు చూసినప్పుడు, ఆకాశాన్ని చూసినప్పుడు, ఆకాశంలో మేఘాలను చూసినప్పుడు, రాత్రి నక్షత్రాలు చూసినప్పుడు అతని సృష్టి వైచిత్ర్యం చాలా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే సర్వరూపాః సింధవః, పర్వతములు, తర్వాత వివిధ నదులు, అతః చ ఇతని వలనే సర్వ ఓషధయః అంటే రకరకాల ఔషధాలు, రసః రసాలు, ఏన ఆ రసముచే పరిణతములైన భూతైః పంచభూతములచే పరివేష్టితుడైన
అంతరాత్మ జీవుడు తిష్టతే ఉన్నాడు. ఇవన్నీ రచించిన దాంట్లో ఓం పంచభూతాత్మకములైన ఈ శరీరమునందు జీవుడు వర్తించుటకు హేతువు పరమేశ్వరుడే అని చెప్తున్నాడు. పరమేశ్వరుని వలననే లోకములో సముద్రములు, నదులు, నదములు అంటే పెద్ద నదులు, పర్వతాలు, ఓషధులు, ఆ ఔషధులు అంటే ఔషధాల ద్వారా పొందే రసము ఇవన్నీ ఏర్పడుతుంది కదా. ఇవన్నిటిచే పరిపుష్టములైన పంచభూతాత్మకమైన ఈ శరీరమునందు జీవుడు నివసిస్తున్నాడు. ఈ జీవుడు నివసించడానికి హేతువు కూడా ఆ పరమాత్ముడే. ఎందుకు? వీళ్ళకి కర్మఫలాలను అందించడానికి ఒకానొక పరిధిని కల్పించాడు. ఆ పరిధిలో మన శరీరము ఒక భాగము. అతడే జీవులకు కర్మఫలాలను అందజేయుటకే ఈ శరీరమును నిర్మించి మనకు స్థితులను కల్పిస్తున్నాడు. అంటే ముఖమే కాకుండా ఈ సంపూర్ణ శరీరాన్ని పంచభూతాల ద్వారా నిర్మితం ఎందుకు చేశాడంటే మనకు కర్మలను చేస్తూ కర్మ ఫలాలను అనుభవిస్తూ పురుషార్థం చేస్తూ మన గమ్యము చేరడానికే అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ శ్లోకం. ఓం పురుషయే విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతం ఏతత్ యో వేద నిహితం గుహాయాం సో విద్యా గ్రంథిం వికరతీహ సౌమ్య. ప్రతిపదార్థము. సౌమ్యః ఓ సౌమ్యుడా సౌనకః, కర్మ క్రియ, తపః జ్ఞానము, పరామృతం ఉత్కృష్టము నవినాశియునగు, బ్రహ్మ వేదము, ఇదం విశ్వం ఈ దృశ్యమానమగు విశ్వము జగత్తు అంతయు పురుష ఏవ పూర్ణుడకు పరమేశ్వరుని యందే ఉన్నది. యహ ఎవడు ఏతత్ ఈ పరతత్వమును గుహాయాం స్వబుద్ధియందు స్వహృదయాకాశమునందు నిహితం ఉన్నదిగా వేద తెలుసుకును సహా అతడు ఆ విద్యా గ్రంథిం అజ్ఞానమనే గ్రంథిని ఇహ ఈ జన్మమునందే వికిరతి విడదీయును. ఓం. ఈ శ్లోకంలో ఇంకా చక్కగా వర్ణిస్తున్నాడు. పైన మనకి ఇప్పటి వరకు సృష్టి, ఉత్పత్తి, తర్వాత పరమాత్మ స్వరూపము, ఆ తర్వాత మిగతా సృష్టికి అతను ఏ కారణము, సృష్టికి భిన్నమైన పదార్థం, ఇవన్నీ వర్ణిస్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఓ సౌమ్యుడా, శౌనకునికి ఏమంట? ఓ సౌమ్యుడా శౌనక, కర్మలు ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో సమస్త పదార్థాలు, వేద విద్యలు, వాని వలన తెలియదగే కర్మలు, కర్మఫలాలు, జ్ఞానము ఇవన్నీ ఎవరి ద్వారా లభిస్తున్నాయి అంటే ఆ పరమేశ్వరుని వలననే. అతడే వీరికన్నిటికీ ఆధారము. ఇట్టి పరమతత్వమును మానవ జన్మందు ఎవడు స్వహృదయాకాశమున సాక్షాత్కారము చేసుకొనునో అతనికి అజ్ఞానం తొలగిపోవును. ఎవరైతే ఈ విధమైన వాస్తవిక జ్ఞానం ఉన్నట్టుగా ప్రకృతి, పరమాత్మ, జీవాత్మ యొక్క యథార్థ జ్ఞానాన్ని తెలుసుకొని తన పరిధి ఏమిటి, తను తెలుసుకోవలసిన జ్ఞానం ఏమిటి, తన గమ్యం ఏమిటి తెలుసుకున్న ఆ ఆత్మ ఏంటి? తన హృదయాకాశంలో పరమాత్మని సాక్షాత్కారం చేసుకుని తన అజ్ఞానాన్ని తొలగించుకుంటాడు. సర్వము అతనికి కరతలామలకం వలె తెలుస్తుంది. ఇప్పటి వరకు అంగిరసుడు ఈ మహర్షి చెప్పిన విధంగా పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన ఆ మానవునికి, ఎందుకంటే మానవ జన్మలోనే సాధ్యము, మిగతా జన్మలలో మనకు ఈ ఉపాసన చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఉపాసన మనము చేయడానికి మనకు మానవ జన్మలోనే మనకు అవకాశం లభిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పరమాత్మకు భిన్నము పదార్థాలు ఏమిటి, తన కర్తవ్యం ఏమిటి, తను ఎవరిలో ఉన్నాడు, తను ఎవరిపై ఆధారపడి ఉన్నాడు, తన కర్తవ్యం ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్న ఆ ఆత్మ ఉన్నత స్థితికి పొంది తన సామర్థ్యముని పెంచుకొని పరమాత్మ సాక్షాత్కారం చేసుకుంటాడు. అతనికి ఈ విద్య కరతలామలకం వలె ఉంటుంది. పరమాత్మని దేన్ని తెలిస్తే సమస్తం తెలుస్తుందని అడిగిన ప్రశ్నకు పరమేశ్వరుని తెలిసిన వానికి సర్వం తెలియనని భావము ఇక్కడ అంగిరసుడు శౌనకునికి
చెప్పాడు. ఇది ద్వితీయ ముండకం యొక్క ప్రథమ ఖండము ఇక్కడికి సమాప్తము. మనము ఈ ద్వితీయ ముండకం ప్రథమ ఖండములో ఉపాదాన కారణమైన ప్రకృతి, తర్వాత నిమిత్త కారణమైన పరమాత్ముడు, ప్రకృతికి భిన్నమైన పరమాత్ముడు, ఈ సృష్టి ఏ విధంగా రచించాడు, దీంట్లో మానవుడు చేయవలసిన అంటే తెలుసుకోవలసిన జ్ఞానం ఏమిటి, కర్మ ఏమిటి, ఇవన్నీ చక్కగా వివరించాడు. మనందరం కూడా ఆ ఋషికి రుణపడి ఉన్నాం. నమః ఋషిభ్యో. నేను ఇక్కడికి ఇది ముగిస్తున్నాను. ఎవరైనా ఏదైనా అడిగితే నాకు తెలిసిన అంశం చెప్పడానికి ప్రయత్నం. ఓం మాతాజీ. ఓం. చెప్పండి. అగ్నిహోత్రం, పౌర్ణిమ, అమావాస్య మొన్న ప్రారంభం చేయబోయే ఇస్తుంది యజ్ఞం అన్నాము. గట్టిగా మాట్లాడండి, నాకే వినిపించట్లేదు చెవిలో పెట్టుకునేదానికి. ఇప్పుడు అగ్నిహోత్రం గురించి చెప్పారు. యజ్ఞం, పౌర్ణిమ, అమావాస్య అలాంటివన్నీ కూడా ఇష్టులు యజ్ఞాలు అన్నారు. అగ్నిష్టోమాదులు క్రతువులు అన్నారు. క్రతువులు అంటే అది అగ్నిష్టోమాదులు అంటే క్రతువులు కూడా ఇవి యజ్ఞం లాగానేనండి. క్రతువులు యజ్ఞ కార్యక్రమమే. యాగం ఒక రకంగా యాగం అంటే పెద్ద పెద్ద బృహత్ యజ్ఞాలు కాకుండా ఇప్పుడు చాలా యాగాలంటే చాలా బృహత్ పెద్దవి కదా. హోమము క్రతువు. అగ్నిష్టోమాదులు క్రతువులు అంటారు అంటున్నారు. క్రతువు అంటే కూడా అది కూడా యజ్ఞమేనండి. అది కూడా యజ్ఞమే. అదే అంతర్గత అగ్నిష్టోమాదులు క్రతువులు అనుకుంటున్నాను. ఇంద్రియ